అందరికీ నమస్కారం. సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వైఫ్ కి ఇప్పుడు సైబర్ నేరగాలు షాక్ ఇచ్చారనే చెప్పాలి. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. సైబర్ నేరగాలు అంటే అంత షాక్ ఇచ్చే అంత మనీ ఎట్లా పోయింది సార్? ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు షాక్ ఇవ్వటం లేదంటే వాళ్ళు హైజాక్ చేయటం డబ్బులు తీసేసుకోవడం అనేది కామన్. ఇది ఈ మధ్య కాలంలో మనం తరచూ వింటూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఒక సిబిఐకి మాజీ డైరెక్టర్ చేసినటువంటి లక్ష్మీనారాయణ గారు ఆయన సతీమణి ఊర్మిళ గారు పోగొట్టుకోవడమే న్యూస్. జనరల్ గా న్యూస్ ఏం చెప్తారంటే కుక్క మనిషిని కరిస్తే న్యూస్ కాదు, మనిషి కుక్కను కరిస్తే న్యూస్. అట్టా ఇప్పుడు అందరికీ జాగ్రత్తలు చెప్పేటువంటి లక్ష్మీనారాయణ గారు, అందరికీ కౌన్సిల్ ఇచ్చేటువంటి లక్ష్మీనారాయణ గారు, స్టూడెంట్స్ అందరికీ అవగాహన కల్పించి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి లక్ష్మీనారాయణ గారు, ఆయన ఇంట్లో సైబర్ దొంగలు పడడం అనేది పెద్ద న్యూస్. ఎందుకు అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తుంది. ఆయన ఇంట్లో సైబర్ అటాక్ జరిగింది, సైబర్ అటాక్ జరిగి డబ్బులు పోగొట్టుకున్నారు, 2,58,58,00,000 పోగొట్టుకున్నారు, తర్వాత గోల్డ్ పెట్టారు, గోల్డ్ పెట్టి డబ్బులు తీసుకున్నారు అని చెప్పి ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్న క్రమంలో ఇప్పుడు అసలు వీళ్ళకి ఇంత డబ్బు యాడ్ నుంచి వచ్చింది అనేది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా అయితే చట్టం ప్రకారం బంగారం ఎంత ఉండాలి? చట్టం ప్రకారం పెళ్ళైనటువంటి మహిళ దగ్గర ఒక 500 గ్రాములు మాత్రమే ఉండొచ్చు. మరి ఎంత బంగారం ఉంటే 2,58,00,000 వస్తాయి అనేది ఒకళ్ళు ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో. అసలు లక్ష్మీనారాయణ గారు జాబ్ చేస్తుంటారు కదా, ఇంత డబ్బు యాడ్ నుంచి వచ్చింది, ఆయన ఎప్పుడో రిటైర్ అయిపోయాడు కానీ ఇంకొంతమంది ఎందుకు విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు. ఇవాళ సోషల్ మీడియాలో మొత్తం లక్ష్మీనారాయణ గారి గురించి, లక్ష్మీనారాయణ గారి ఫ్యామిలీ గురించి అని చెప్తున్నారు. అవి చూసిన తర్వాత నాకు బాధ వేసింది. ఆయన ఐపీఎస్ అధికారి, అందులో సిబిఐ మాజీ డైరెక్టర్, సిబిఐకి జాయింట్ డైరెక్టర్ చేశారు. వాళ్ళ ఇంట్లోనే చోరీ జరిగితే సిబిఐ జాయింట్ డైరెక్టర్ చేశారు. సరే, ఆయనకి ఆస్తులు పాస్తులు ఉంటాయి కదా, ఆ ఆస్తులు విరుగుంటాయి కదా. 2,58,00,000 అనేది సిబిఐకి మాజీ జాయింట్ డైరెక్టర్ గా, సిబిఐకి జాయింట్ డైరెక్టర్ గా చేసినటువంటి ఆయన ఇంట్లో 2,58,00,000 ఉండవా? ఉంటాయి. సోషల్ మీడియాలో మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. నువ్వు నెల నెల జీతం మీద బతికోడు, ఇంత ఇక్కడి నుంచి ఆడ నుంచి నీ పెన్షన్ మీద బతికోడు, నీకు ఇక్కడి నుంచి ఎంత యాడ్ వచ్చినాయి అని చెప్పి ఇట్లా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అసలు మీ సతీమణి దగ్గర అంత డబ్బు ఎందుకు ఉంది? అసలు నీకు తెలియకుండా ఇది జరిగిందా? నీకు తెలియకుండా ఎలా జరిగింది? ఇంట్లో భార్యాభర్తలకు తెలియదా ఇంత డబ్బు పోతుంటే? అసలు మీరే చేస్తుంటారేమో ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. అసలు మీరే అసలు ఆమెకి ఈ షేర్లు కొనేది, లేదంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ల్లో ఈ షేర్లు కొనేది, ఇవన్నీ ఎట్లా తెలుసు ఆమెకి? అది ఈయనే చేసి ఈయనే పోగొట్టుకొని కేసు పెట్టి చేస్తే బాగుండదని చెప్పి వాళ్ళ మిస్సెస్ పోగొట్టుకున్నారని చెప్పి చెప్పారని చెప్పి కొంతమంది ఇట్లా రకరకాలుగా వాళ్ళు పాపం సైబర్ అటాక్ జరిగి డబ్బులు పోయి వాళ్ళు బాధపడుతుంటే సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి కామెంట్స్, ఈ విధమైనటువంటి విమర్శలు చేయటం మొదలుపెట్టారు. ఆయన్ని చూసిన తర్వాత నాకు ఒక రకంగా చెప్పాలంటే బాధ వేసింది. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర 2,58,00,000 ఉండకూడదా? అంటే డబ్బు కాదు కదా, బంగారం ఉంటుంది వాళ్ళ ఇంట్లో, ఆ బంగారం పెట్టి డబ్బులు తీసుకున్నాం అని చెప్పి కంప్లైంట్లు ఇచ్చారు వాళ్ళు. బేసిక్ ఇప్పుడుండే ఐపీఎస్ వాళ్ళ ఇళ్లలో ఉండే కంటే చాలా తక్కువ అమౌంట్ అనేది చెప్పుకోవాలి కదా. అదే అమౌంట్ అనేది ఇప్పుడు జాబ్ అనగానే మిగతా ఆస్తులు ఉన్నవని కాదుగా, వాళ్ళు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఉంటాయి. లేదు ఆయన ఎక్కడన్నా ఈ జాబ్ లో సంపాదించిన డబ్బులు ఎక్కడన్నా పెట్టుబడి పెడితే అవి పెరిగి ఉండొచ్చు, లేదా వాళ్ళ వైఫ్ తరఫు నుంచి ఆవిడకి వచ్చి ఉండొచ్చు కొంత. 2,58,00,000 అంటే అదేదో 2,00,000 కోట్లు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇవాళ మనకి ఏ రాజకీయ నాయకుడిని తీసుకున్నా కానీ మెజారిటీ, ఏదో కొంతమంది ఉంటారు కానీ ఏ రాజకీయ నాయకుడిని తీసుకున్నా కానీ 10 కోట్లు 20 కోట్లు అంటే అసలు లెక్క లేకుండా ఉన్నాయి కదా. లక్షల కోట్లకి వెళ్ళిపోయారు కదా, 1,000 కోట్లు 1,00,000 కోట్లే ఉన్నోళ్ళు ఉన్నారని చెప్పి చెబుతున్నారు. మొన్న మధ్య ఒక ఐఏఎస్ అధికారి దీపక్ రెడ్డి గారని ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక ఐఏఎస్ అధికారి తన కుమార్తెకి మ్యాచ్ ఏదైనా ఉంటే మంచి మ్యాచ్ మీకు తెలిసింది ఉంటే చెప్పమని చెప్పి అడిగాడంట. అడిగితే ఈయన మీరు ఐఏఎస్ కదా, ఇప్పుడు ఏదన్నా ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్ చూడమన్నాడంట ఆయన. అదేంది ఇండస్ట్రియలిస్ట్ చూడమంటారు, మీరు ఐఏఎస్ కదా, మీరు వాళ్ళకి బాగా ఇండస్ట్రియలిస్ట్ అంటే అలాంటి వాళ్ళకి మీరు
ఏదో కట్న కానుకలు లేదంటే ఇతరత్ర ఉంటాయి కదా, ఎన్ని జరపడాలి, ఎన్ని మీరు స్తోమత ఉందా అని అంటే నా దగ్గర 1000 కోట్లు ఉందన్నాడంట ఆయన. నా దగ్గర 1000 కోట్లు ఉంది అని చెప్పాను. 1000 కోట్లు ఇస్తాను మా కూతురికి అని అన్నాడు. 1000 కోట్లు ఐఏఎస్ అధికారి. ఐఏఎస్ అధికారి పేరు చెప్పలే ఆయన, ఎవరు దీపక్ రెడ్డి గారు ఎమ్మెల్సీ. 1000 కోట్లు 100 కోట్లు చెప్పాడు. అదే అంత ఇస్తాను నేను అని చెప్పాడంట. నా ఆస్తి 1000 కోట్ల పైన ఉంటుంది అన్నాడంట ఏకంగా. మరి అలాంటి ఆ దీపక్ రెడ్డి గారు చెప్పారు. జస్ట్ అది ఇంటర్వ్యూ కూడా 3 వారాలు 4 వారాలు అయింది వచ్చి. మరి ఈయనకుండే 2,58,00,000 అనేది ఏముంది, ఉన్న బంగారం అయితే ఉంటది కదా, బంగారం పెట్టుంటారు కొంత బంగారం పెట్టుకుని తీసుకున్నామని చెప్తున్నారు. ఈ విమర్శలు ఫస్ట్ ఆయన అసలు సైబర్ అటాక్ జరిగింది, సైబర్ అటాక్ లో డబ్బులు పోయినాయి అనే దానికన్నా కూడా అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి పెట్టుబడి పెట్టింది వాళ్ళ మిస్సెస్సా లేకపోతే ఈయన అనేది ఒక డౌట్ ఈ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అసలు ఎందుకు అది జరిగింది ఏంటి అని అంటే, యాక్చువల్గా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఒక గ్రూపులో వాళ్ళ మిస్సెస్ ని యాడ్ చేస్తున్నారంట. జనరల్ గా గ్రూప్ లో యాడ్ చేసుకునేటప్పుడు మన పర్మిషన్ అవసరం లేదు, మన పర్మిషన్ అవసరం లేదు. ఏదో గ్రూప్ లో మనం జాయిన్ చేసేసుకుంటారు. జాయిన్ చేసుకున్న తర్వాత ఆ గ్రూప్ లో ఏ వస్తుంటాయి, వచ్చినప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తుంటే జనరల్గా మనం చూస్తుంటాం. నా దగ్గర ఉందండి నా మొబైల్లో దాదాపు 60-70 గ్రూపులు ఉన్నాయి. 60-70 గ్రూపులు నేనే క్రియేట్ చేసినవి కాదు, ఎవరో క్రియేట్ చేసి నన్ను యాడ్ చేసుకున్నారు. వాళ్ళు పంపించిన మెసేజ్ మనకు వస్తాయి. వచ్చినప్పుడు మనకి ఏదన్నా అట్రాక్టివ్ గా అనిపించింది అనుకోండి, మనం చూస్తాంగా, క్లిక్ చేస్తాం చూస్తాం. చూసినప్పుడు ఇదేదో జెన్యూన్ ఉంది కదా అని చెప్పేసి మనకు అనిపించింది అనుకో, పైగా వాళ్ళు పర్టికులర్ గా నాకే పంపించారు అనుకో ఫోన్లో, ఇప్పుడు చూస్తాం కదా, చూసినప్పుడు ఇది బాగానే ఉంది అనుకుంటాం. అందుట్లో అక్కడి నుంచి అప్పుడు ఏమైంది, ఆ గ్రూప్ లో ఈవిడికి ధీరజ్ సింగ్ అనే అతను ఒక ఇది పెట్టాడు, ఇన్ఫర్మేషన్ పెట్టాడు. పలాని మిక్కీ సీఎం అనేటువంటి ఒక యాప్ ఉంది, దాని ద్వారా మీరు కనుక డబ్బులు పెట్టుబడి పెడితే మీకు 500 times 500% మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది. సో మీరు నమ్మండి, మన గ్రూప్ లో మనం అందరం గ్రూప్ లో మెంబర్స్ కదా, కాబట్టి మీరు ఈ అమౌంట్ పెట్టండి, ఈ అమౌంట్ పెడితే 500% పెరుగుతుంది, మీరు కావాలంటే గ్రూప్ లో వాళ్ళని ఎవరైనా కనుక్కోండి అని చెప్పేసి వాళ్ళ తమదైన స్టైల్లో వాళ్ళు చెప్పారు. సరే ఈవిడ నమ్ముంటారు, నమ్మి కొన్ని రోజులు వెయిట్ చేస్తుంటారు బహుశా. ఈ లోపుగా సఖీప్రియ అనే ఆవిడ ఆ గ్రూప్ లో ఈవిడికి కనెక్ట్ అయ్యారు. ఈవిడ కనెక్ట్ అయ్యి నేను పెట్టుబడి పెట్టాను, నాకు 500 times నాకు వచ్చిన అమౌంట్, సో మీరు పెట్టండి మీకు వస్తాయని చెప్పారు. సరే చెప్తే ఈవిడ పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టింది. డిసెంబర్ 24 నుంచి జనవరి 5 మధ్యలో ఈ 2 వారాల పాటు పెట్టుబడి పెట్టింది. పెట్టుబడి పెడితే అక్కడ మీకు ఎంత పెరిగింది, ఎంత పెట్టుబడి పెట్టింది, ఎంత పెరిగింది అనేది మనకి ఆన్లైన్ లో కనిపిస్తూ ఉంటుంది. అంతే కదా, ఈ ఆన్లైన్ లో కనిపిస్తుంది. ఈవిడ పెట్టుబడి పెడుతుంది, పెట్టిన వారం కనిపిస్తుంది, పెరిగినవి కనిపిస్తుంది. ఈవిడ 2,80,00,000 పెట్టారు, ఆ వారం 500 రెట్లు పెరిగినట్టు కనిపిస్తుంది అమౌంట్ అయితే. సో వస్తుంది కదా అనుకుంటారు, ఓకే మనం పెట్టుబడి పెడుతున్నాం ఆన్లైన్ లో పెరిగినట్టు చూపిస్తుంది కాబట్టి మనకు వస్తుంది అని చెప్పి అనుకుంటాం కదా. తీరా ఈవిడ 2 వారాల తర్వాత డ్రా చేసుకోవడానికి వెళ్తే డ్రా చేసుకోవడానికి లేదు, డబ్బులు డ్రా కావట్లా. ఫిగర్ అయితే చూపిస్తున్నారు, డబ్బులు డ్రా కావట్లా. మరి 2,80,00,000 అక్కడ పోయినాయి, వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళిపోయినాయి. పెరిగినట్టు ఇక్కడ షేర్ వాల్యూ పెరిగినట్టు చూపిస్తున్నారు, ఇది డ్రా చేసుకోవడానికి రావట్లా. అంటే ఇది సైబర్ మోసం. ఈ సైబర్ మోసం ఇలా చేసినప్పుడు అప్పుడు కంప్లైంట్ చేశారు. వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం లాభం, వాళ్ళు అసలు ఎవరో ఏంటో ఎవరికి తెలియదు. పట్టుకోవచ్చు సార్ ఈజీగా, ఎట్ట పట్టుకుంటారు అక్కడ అసలు వాళ్ళు ఎవరు. ఇంకోటి ఏంటంటే మూల ఖాతాల్లోకి అమౌంట్ వెళ్ళిపోయింది. మూల ఖాతాలు అంటే వీళ్ళు దొంగ ఖాతాలను ఓపెన్ చేస్తుంటారు. ఇప్పుడు సపోజ్ వేరే కంట్రీలో మన కొన్ని మూల ఖాతాలు అంటే అక్కడ ఓపెన్ చేసి కొన్ని డైవర్షన్ చేస్తారు. ఈ మూల ఖాతాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రావు. ఇప్పుడు వాడేదో ఒక కంపెనీకి ఒక ఖాతా పెడతాడు, దాంట్లోకి వీళ్ళు అమౌంట్ వేస్తారు, అక్కడి నుంచి వాళ్ళ డైవర్షన్ చేస్తారు వేరే ఖాతాలకు, వాటిని మూల ఖాతాలు అంటారు. జీరో ఖాతాలో మూల ఖాతాలు అంటారు వాటిని. సో ఈ మూల ఖాతాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు మళ్ళీ రావు, తీసుకోలేరు. ఎందుకంటే వీడి అకౌంట్ నుంచి తీసుకురావచ్చు, కానీ ఆ మూలక వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఇంకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు, రావు. సో కాబట్టి మూల ఖాతాలోకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఈ డబ్బులు వచ్చే పరిస్థితి. అందుకే సైబర్ అటాక్ జరిగినప్పుడు కానీ, సైబర్ మోసాలు జరిగినప్పుడు కానీ ఇమీడియట్ గా
ఫస్ట్ అవర్లోనే కంప్లైంట్ చేయమని చెప్తారు సైబర్ సంబంధించిన నిపుణులు. ఫస్ట్ అవర్లోనే మీరు కనుక కంప్లైంట్ చేస్తే దాన్ని రాబట్టుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఈ 2,80,00,000 మళ్ళీ తిరిగి వస్తే లక్ష్మీనారాయణ గారికి ఇది ఒక అద్భుతం జరిగినట్టే. మామూలుగా అయితే సైబర్ అటాక్స్ ఇది జరిగినప్పుడు రావు. ఎలా ఉంటుందంటే సైబర్ వాళ్ళు వ్యవహారం ఈ మధ్య డిజిటల్ అరెస్టులు అనేవి చాలా చూసాం మనం. ఇప్పుడు ఇవాళ వచ్చింది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో పనిచేసేటువంటి దంపతులు దాదాపు 35 సంవత్సరాలు ఐక్యరాజ్య సమితిలో పనిచేశారు. పనిచేసి వాళ్ళు ఇక అమెరికాలో వద్దు మనం మన ఊరికి పోయి రెస్ట్ తీసుకుందాం అని చెప్పి సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి సొంత ఊళ్ళో ఉంటుంటే వాళ్ళు లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి వాళ్ళు వీళ్ళకి కనెక్ట్ అయ్యారు. లా ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించిన ఆఫీసర్స్ మేము అని చెప్పి కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయిపోయేసి దాదాపు 4-5 రోజులు వీళ్ళని డిజిటల్ అరెస్ట్ చేసేసి 15 కోట్ల రూపాయలు తీసుకున్నారంట. 15 కోట్లు వాళ్ళని వచ్చింది, న్యూస్ వచ్చింది. 15 కోట్ల రూపాయలు. అన్ని రోజులు వాళ్ళు ఎలా ఉండగలరు? అదే మరి డిజిటల్ అరెస్ట్ అంటే అలానే చేస్తారు. డిజిటల్ అరెస్ట్ అంటే అంతే ఉంటుంది. సైబర్ నేరగాళ్ళు డిజిటల్ అరెస్ట్ అంటే అలా చేస్తారు. హనీ ట్రాప్ల తర్వాత ఇప్పుడు డిజిటల్ అరెస్ట్లు వచ్చినాయి. డిజిటల్ అరెస్ట్లు వచ్చినాయి. ఆ డిజిటల్ అరెస్ట్ లో నువ్వు ఏం చెప్తే అది వాళ్ళు అక్కడి నుంచి ఏం చెప్తే అది చేస్తూ ఉంటావు. ఇక్కడ ఆ విధంగా బ్లాక్మెయిల్ చేస్తారు వాళ్ళు. ఐక్యరాజ్య సమితిలో పనిచేసి 35 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు ఐక్యరాజ్య సమితిలో పనిచేసి వాళ్ళు ఉన్నూరికి వెళ్ళి మనం చివరి జీవితం గడుపుదామని చెప్పేసి వాళ్ళు వస్తే అమెరికా నుంచి సైబర్ అటాక్ చేసి మేము లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అని చెప్పేసి డిజిటల్ అరెస్ట్ చేసి 15 కోట్ల రూపాయలు తీసుకున్నారంటే ఇంకా ఇది 2,80,00,000 లక్షలే. లక్ష్మీనారాయణ గారు సిబిఐ మాజీ డైరెక్టర్ అయి ఉండొచ్చు. సైబర్ వాళ్ళకి సిబిఐ మాజీ డైరెక్టరా లేకపోతే మినిస్టరా లేకపోతే ప్రైమ్ మినిస్టరా లేకపోతే సీఎం అనేది చూడరు కదా. వాళ్ళు ఎవరు టార్గెట్ చేస్తే వాళ్ళు అయిపోతాయి. అసలు ఎందుకంటే మన కళ్ళ ముందుటే సైబర్ అటాక్లు జరుగుతున్నాయి. ఇప్పుడు నో బ్రోకర్ యాప్ ఉంది. నో బ్రోకర్ యాప్లో వాళ్ళు కనెక్ట్ అయిపోయి డబ్బులు వేసేదాకా అసలు కౌన్సిలింగ్ చేస్తూనే ఉంటారు. డబ్బులు వన్స్ వేసిన తర్వాత నీకు అసలు మళ్ళీ అడ్రస్ కూడా దొరకదు. వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఎప్పుడు ఎంగేజ్ వస్తూనే ఉంటుంది. దాని బాధ్యత నేను కూడా. లాస్ట్ మంత్ నేను 2,300 వేసా. వాళ్ళు 3 ప్యాకేజీలు చెప్పారు. 2,300 ఒక ప్యాకేజీ హౌస్ రెంట్ కోసం మేము చూసి పెడతామని చెప్పేసి హౌస్ రెంట్ కోసం 2,300 అయితే మీకు 10 రోజుల్లో చూసిస్తాం. మీరు 7,000 కడితే కనుక ఇమీడియట్ గా చూసిస్తాం. 15,000 కడితే కనుక మొత్తం మీకు అగ్రిమెంట్ తో సహా మొత్తం మేమే చేసి పెడతాం. మీరు ఇంట్లో దిగటమే అని చెప్పారు. వితిన్ 24 hours లో అని చెప్పారు. సరే ఇంత అమౌంట్ ఎందుకు అని చెప్పేసి నేను అనుకుంటున్న సమయంలో నేను మాకు వద్దులే అని చెప్పి ఫోన్ పెట్టేస్తే 12 మంది ఫోన్ చేశారు. గంటలో 12 మంది ఫోన్ చేశారు. 12 మంది ఫోన్ చేసి నేను టెంప్ట్ అవుతాం కదా వాళ్ళు చెప్పేది. 2,300 వేసా. సర్లే అమౌంట్ కదా చూసేస్తారులే అని చెప్పి మీరు నమ్మరు. అమౌంట్ పడిన తర్వాత ఒక్కళ్ళని కాంటాక్ట్ అవుదామని కానీ నా వల్ల కాల. అవునా సార్? నా వల్ల కాల. టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే ఎంగేజ్ అట్టికలకు టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఏందా బాబు ఇప్పుడు దాకా అందరూ ఫోన్ చేశారు నాకు హౌస్ చూసి పెడతా ఉన్నారు ఫ్లాట్ ఏది పరిస్థితి అని అంటే చూస్తాం సార్ టైం ఉంది కదా ర్యాండమ్ గా చూసి మీకు చెక్ చేసి ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. ర్యాండమ్ లేదు 2,300 పోయినాయి. ఇట్టా కొన్ని వేల కోట్ల రూపాయలు నో బ్రోకర్ యాప్ లో ప్రత్యక్షంగా మన కళ్ళెదురు దోసుకుంటున్నాయి. ఇట్లా నో బ్రోకర్ యాప్ లాంటివి చాలా ఉన్నాయి. సో కాబట్టి ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏ రూపం నుంచి ఎటువైపు మన మీద దాడి చేసి డబ్బులు తీసుకుంటారో తెలియని పరిస్థితి. ఇంతకు ముందు దొంగలంటే ఇంట్లోకి వచ్చి వాళ్ళు కన్నం వేసి చాలా చేసేవాళ్ళు. ఇవాళ అదేం లే, మన మొబైల్లోకి వాళ్ళే జొరబడుతున్నారు, వచ్చేస్తున్నారు. మన ఈ మధ్య జనవరి 1 అప్పుడు విషెస్ చెప్తూ అనేక మంది ఏపీకే ఫైల్స్ పంపించారు. విషెసే కదా అని చెప్పేసి ఓపెన్ చేస్తే అకౌంట్స్ లో డబ్బులన్నీ పోయినాయి అని చెప్పి చాలా మంది లబ్బోదివ్వమన్నారు. ఇవన్నీ ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు పంపిస్తారు. లింక్ తోటి పంపించేటువంటి శుభాకాంక్షలు మీరు కనుక క్లిక్ చేశారంటే మీ అకౌంట్స్ ఖాళీ. ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ సైబర్ నేరగాలు ఎక్కువ వీటికి అసలు బ్రేక్ పెట్టచ్చు అంటారా? బ్రేక్ పడదు కదా. సైబర్ వాళ్ళు అంటేనే యాక్చువల్ గా వాళ్ళు సైబర్ నేరగాళ్ళు అంటేనే వాళ్ళు నిష్ణాతులు. ఇంకోటి తెలుసా, ఇక్కడ నుంచి ఇండియా నుంచి యంగ్స్టర్స్ ని తీసుకెళ్లి లక్షల రూపాయలు జీతం ఇస్తానని చెప్పి అక్కడికి పోయి సైబర్ నేరాలు చేపిస్తున్నారంట. ఈ డిజిటల్ అరెస్టులు సైబర్ నేరాలని వీళ్ళ చేతనే చేపిస్తున్నారంట యంగ్స్టర్స్ చేత. అంటే ఇలా ఆలోచించే సైబర్ నేరగాల గురించి తప్పించుకోవడానికి సో క్యాష్ తీసి ఇంట్లో పెట్టుకోవచ్చు అంటారా? క్యాష్ తీసి ఎంత పెట్టుకుంటావు? ఇవాళ మీకు ఆన్లైన్ పేమెంట్ లేకుండా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు కదా. అవునవును. సో కాబట్టి
లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ చేసిన వాళ్ళ ఇంట్లోనే ఇలా జరిగింది అని అంటే సైబర్ నేరగాళ్ళకి ఎవరైనా ఒకటే. సార్ అవును. సో కాబట్టి సైబర్ నేరగాళ్ళ బాధ్యత పడకుండా ఉండాలంటే మనం ఈ బ్యాంక్ నెంబర్లు, ఈ ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ని ఇతరితర అవసరాలకు వాడకుండా జాగ్రత్త పడితే బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ.